ఇప్పుడు మీకు తెలుసు మా రూరల్ మీడియా ఛానల్ ఎటువంటి వీడియోలు వస్తాయి. అవును సార్. మేము ఏ వీడియో చేసినా వీలైనంత వరకు నిజాలు చెప్పాలని. అవును సార్. రైతు ఎప్పుడు మోసపోకూడదు. Yes sir. అదే ఉద్దేశంతో మిమ్మల్ని అడిగా. అవును ఈ సార్. ఎర్రచందనం ఏంటి, ఈ అగరవుడ్ ఏంటి, వీటి వేరియేషన్. కానీ ఎర్రచందనం శ్రీగంధం ఏంటి ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉంది కనుక ఎక్కువ ప్రాబ్లమ్స్ సార్. అంటే ఒక చెట్టు పలానానికి ఒక ఎల్ఐకి పర్మిషన్ ఇచ్చాం కట్ చేసుకొని రావని, వాడు అడవిలోంచి కట్ చేసుకొని వచ్చిండా ఇంకోటి కట్ చేసుకుంటే ఎవరికి తెలియదు. ఏం సార్ పరిస్థితి? ఇప్పుడు డ్రెస్సింగ్ చేసిన పెట్టి 200 టన్నులు ఉంది, మాకు దిక్కు దివాన్ లేదు సార్. రైతు 30 సంవత్సరాలు వెయిట్ చేశాడు దానిపైన. ఎంత టైం పోయింది దానిపైన? నేనేమంటున్నాను, ఒక ప్రశ్న సూటిగా అడుగుతాం మిమ్మల్ని, మీరు మొహమాటం లేకుండా సమాధానం చెప్పండి. అది కూడా మీకు ఇష్టమైతేనే చెప్పండి. సార్ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా ఎర్రచందనం, సిరిగంధం విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి రైతు దాదాపు ఇప్పుడు కొన్ని వేల మంది రైతులు ఆల్రెడీ పెంచుతున్నారు. నేను చూసా, బార్డర్ క్రాప్గా వేస్తున్నారు కొంతమంది ఓపెన్ ప్లాట్లు వేస్తున్నారు, కొంతమంది రియల్ ఎస్టేట్లో కూడా అవి కల్పిస్తున్నారు. మీకు తెలుసు కదా, ఈ రకంగా వాటిని చాలా ప్రమోట్ చేస్తారు. మరి ఓ పక్కన సిరిగంధం ఇవి ప్రమోట్ అవుతున్నప్పుడు, ఆల్రెడీ రైతులు పెంచుతున్నప్పుడు, ఇప్పుడు మీరేమో అగర్వుడ్ అంటున్నారు. ఏం నిజంగా అగర్వుడ్కి వాటికి ఏంటి తేడా? అంటే ఇప్పుడు తీరా పెంచిన తర్వాత అమ్మటంలో ఏమైనా లాభాలు, దానికన్నా దీనికి ఎక్కువ లాభం వస్తుందా, లేకపోతే వాటికి ఎక్కువ లాభం వస్తుందా? ఆల్రెడీ ఇప్పుడు రైతులు పెంచేశారు వాటిని, ఇప్పుడు రైతులు ఏం చేయాలి? అవి ఉన్నవి ఇవి పెంచుకోవాలా? అసలు వేరియేషన్ ఏంటో ఓపెన్గా చెప్పండి మీరు అంతే. ఎందుకంటే మేము కూడా ఈ వీడియో వెళ్ళినప్పుడు రైతులు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అవును సార్. అవును. మేము ఆల్రెడీ సిరిగంధం పెంచుతున్నాం, ఎర్రచందనం పెంచుతున్నాం, మళ్ళీ అగర్వుడ్ ఏంటి? అవును సార్. దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి మీరు. క్లారిటీ సార్, దీనికి మంచి ప్రశ్న సార్. ఇది మంచి క్లారిటీ ఏంటంటే, ఎర్రచందనం అయినా శ్రీగంధం అయినా 25 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియేషన్ చెప్తాను. నేను ఎవరిని కాంట్రవైజ్ చేయదలుచుకోలేదు, వేసిన వాళ్ళని కాంట్రవైజ్ చేయదలుచుకోలేదు. మనకు వాస్తవాలు కావాలి. రియల్ ఎస్టేట్ నేను వాటి నేచర్, మొక్కల యొక్క నేచర్ మాత్రం చెప్తాను. రైతుకు నిజం తెలియదు, రైతుకి నిజం చెప్తాను. ఏదైతే మొక్కల యొక్క నేచరే చెప్తాను, ఎవరినో కాంట్రవైజ్ చేద్దామని కాదు. ముఖ్య విషయం ఏంటంటే సార్, ఎర్రచందనమైనా శ్రీగంధమైనా ఎవరు ఎన్ని చెప్పినా ఆ మొక్క కటింగ్ రావడానికి 25 నుంచి 35 సంవత్సరాలు పక్కా పడుతుంది సార్. ఫస్ట్ పాయింట్. రెండు ఏంటంటే, దానికి సపరేట్ ల్యాండ్ కొని, సపరేట్ వాటర్ ఇచ్చి, సపరేట్ మనిషిని పెట్టి 20-30 సంవత్సరాలు ఎవరు మేనేజ్మెంట్ చేయరు సార్. మూడోవి ఏంటంటే, దీనికి సహజంగా ఉడ్డు తవరడానికి పట్టే సమయం 30 సంవత్సరాలు అయినప్పుడు, 30 సంవత్సరాలు అంటే ఈ రోజున్న కలుషిత ప్రపంచంలో ఒక హాఫ్ మనిషికి ఉన్న లైఫ్లో సగం లైఫ్ పోయినట్టే. 60 సంవత్సరాలు మనిషి బతికిండు, 70 సంవత్సరాలు 30 సంవత్సరాలు పోయినట్టే. పోనీ ఇప్పుడు ఎవరైనా మొక్కలు ఇచ్చిన వాళ్ళు, ఇప్పుడు నేను ఇన్ని కంట్రీలు తిరిగే కదా సార్, ప్రతి కంట్రీలో ఆల్రెడీ ఎర్రచందనం మా దగ్గర ఉంది. ఏదో ఒక అవకాశం పాపం రైతులకు ఉపయోగపడుతుంది కదా, ఎర్రచందనం మా దగ్గర ఉందని. ఎర్రచందనం మా దగ్గర ఉండే మా బ్రదరు, ఒక అతను కజిన్ బ్రదరు, తిరుపతిలో లైసెన్స్ గూడౌన్ పెట్టుకొని చెట్లు కట్ చేసుకొని డ్రెస్సింగ్ చేసిన మెటీరియల్ ఇప్పటికి రెడీగా ఉంది. దగ్గరగా 200 టన్నులు ఉంది సార్. నేను ఇన్ని కంట్రీలు తిరుగుతున్నా ప్రసాద్, చెప్తాను సార్. అదే ఇన్ని కంట్రీలు తిరుగుతున్న ప్రసాద్ ఎవరు ఉంటే చూడు బయ్యారు చూడు అంటే, ఎర్రచందనంలో నిజంగా ఉన్నది ఏంటంటే సార్, న్యాచురల్గా ఎర్రచందనం నల్లమల్ల ఫారెస్ట్లో పెరిగే చెట్టుకి మాత్రమే డిమాండ్ ఉంటుంది. ఇతర దేశాల్లో ముఖ్య గమనిక, రైతులు తెలుసుకోవాల్సిన ముఖ్య గమనిక ఏంటంటే, మిగతా సాయిల్ ఎక్కడ వేసినా కానీ ఆ క్వాలిటీ రాదు. ఎందుకంటే ఎర్రచందనం నల్లమల్ల ఫారెస్ట్ ఆ ఏరియా చేసేయడంలో న్యాచురల్గా పెరగడం ఏంటంటే, కింద ఖనిజ నిక్షేపాలు, బాక్సైడ్ మైన్స్, ఇట్లా ఖనిజంగా న్యాచురల్గా చెట్లు మెచ్యూరిటీ అయిన చెట్ల నుంచి పడ్డ సీడ్ నుంచి వచ్చిన డెవలప్ అయింది మాత్రమే వుడ్ క్వాలిటీ సార్. ఎందుకంటే ఇప్పుడు 200 టన్నులు డ్రెస్సింగ్ చేసిన మెటీరియల్ రెడీగా ఉంది నా దగ్గర. ఇప్పటికీ కూడా దాన్ని కొనడానికి దిక్కు మొక్కు లేరు సార్. నేను రోజు పంపిస్తూ ఉంటాను, ఫొటోస్ పంపిస్తూ ఉంటాను, నేను వెళ్ళినప్పుడు డైరెక్ట్ కలుస్తూ ఉంటాను. ప్రసాద్ గారు ఈ క్వాలిటీ కొనరు అంటే, రైతు ఒక 30-40 సంవత్సరాలు పెంచి చెట్టు కట్ చేసి ఆ రోజు బయరుంటా లేడని భయపడడం కంటే, దానికోసం సపరేట్ ల్యాండ్ పెట్టి ఎవరికైనా కౌలుకి ఇచ్చిన డబ్బులు వస్తాయి, దానికి ఏదైనా పంటలు వేసుకున్న డబ్బులు వస్తాయి. ఇది ఒకటి సార్. ఎర్రచందనం కొంచెం పక్కన పెడదాం సార్. శ్రీగంధం విషయానికి వద్దాం. శ్రీగంధం ఏంటి, స్టార్టింగ్లో సపోర్ట్ ప్లాంట్ కావాలి. అది మన అగర్వుడ్ లాగానే సపోర్ట్ ప్లాంట్. అగర్వుడ్గా నీడ కావాలి, దానికి వేరు నుంచి కావాలి. అంటే సహజంగా 50% ఏంటంటే పక్క చెట్టు వేరు నుంచి బలం తీసుకొని పెరిగే చెట్టు అది. అంటే పరాణ జీవి అన్నట్టు, పక్క చెట్టు మీద ఆధారపడే ట్రీ అది. ఏదైతే శ్రీగంధం మొక్క ఏదైతే ఉందో అది 5వ సంవత్సరం నుంచి లోపల ఛాయ తయారయ్యే సమయం. జనరల్గా ఏంటి, ఎవరైనా మొక్క వేసినప్పుడు నర్సరీ వాళ్ళు ఏదో కింద ఏదో వేరే సపోర్ట్ ప్లాంట్ ఏదో ఇస్తున్నారు, మొక్క వేసుకున్న సపోర్ట్ ప్లాంట్ ఉందిగా అనుకుంటున్నారు, లేదంటే జాములు వేసినాం కదా ఉందనుకుంటున్నారు. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, పక్కన స్టార్టింగ్లో ఈ కంది మొక్కలు వేసుకుంటున్నారు సార్. కంది మొక్కలు అంటే
ఆ కంది మొక్క పీకితే సార్ సన్న చిన్న బొట్టలు ఉన్న నత్రజని ఎక్కువ ఉంటుంది సార్ కంది మొక్కలలో. అది ఈ శ్రీగంధం మొక్క ఎక్కువ కావాలి కనుక ఈ కంది మొక్క లైఫ్ టైం ఏంటి సార్ 3 ఇయర్స్లో చచ్చిపోద్ది. అవును. అప్పుడు మొక్క కరెక్ట్గా ఎదుగుంటుంది. ఏది శ్రీగంధం మొక్క అంటే 5వ సంవత్సరం కరెక్ట్గా దానికి లోపల చావ తయారడానికి సపోర్ట్ ప్లాంట్ కావాలి. కానీ ఎవరు సపోర్ట్ ప్లాంట్ ఇవ్వరు సార్. అట్లనే 30-40 సంవత్సరాలు ఆగి లోపల చెట్టు కట్టేసిన తర్వాత లోపల చావ రాలేదనుకో, కొనుక్కున్నాడు సార్ క్వాలిటీ లేకపోతే. నువ్వు సపోర్ట్ ప్లాంటే ఇవ్వలేదు, నువ్వు స్టార్టింగ్లో మొక్క వేసుకున్నప్పుడు సపోర్ట్ ప్లాంట్ ఇచ్చింది కదా ఫుల్ పెరుగుతుందా అనుకుంటున్నావు, మొక్క పెరిగింది కానీ ఇప్పుడు ఉదాహరణ పక్కనే ఉంది సార్ చెట్టు, అది 8 సంవత్సరాల శ్రీగంధం మొక్క. 8 సంవత్సరాలు సార్, ఇంత లేదు, ఇంత కూడా లేదు మొక్క. 8 ఇయర్స్ 8 సంవత్సరాలు ఈ రైతు విసుగొచ్చి 8 సంవత్సరాల మొక్క ప్లాంటేషన్ చేయించుకొని దాంతో విసుగొచ్చి దాంట్లో అంతర్ పంటగా అగరవుడ్ వేసుకోవడం జరిగింది. ఓకే. 5 సంవత్సరాల చెట్టు వచ్చింది. లైవ్ ఎగ్జాంపుల్ కనబడుతుంది మీకు ఇక్కడ. లైవ్ ఎగ్జాంపుల్ 8 సంవత్సరాల చెట్టు అలానే ఉండిపోయింది, ఒక చెట్టు పెరిగింది లేదు. రైతుకి నేనేం చెప్తున్నాను, అయ్యా అగరుడ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ మామిడి తోట ఉన్నా, కొబ్బరి తోట ఉన్నా, జీడి మామిడి తోట, ఏదైనా తోటలు ఉంటే ఎడిషనల్గా వేసుకోండి. నేను ముందే అగ్రిమెంట్ ఇస్తాను. ఇంతవరకు ఎవడు కూడా అగ్రిమెంట్ ఇచ్చినో లేడు సార్, నేను కొంటా అని చెప్పినో లేడు. ఇక్కడ ఏంటంటే సార్, ఇంజక్షన్ చేసేది నేను సొంత మెటీరియల్, నేను ఎక్కడో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవడి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంజక్షన్ నాదే, కట్టింగ్ నాదే, ఎక్స్పోర్ట్ నాదే, మెటీరియల్ నాదే, A to Z నాదే కనుక నేను అగ్రిమెంట్ ఇచ్చుకున్న 5-6 ఇయర్స్లో రెడీ అవుతుంది కదా. పెద్ద లేట్ కూడా అవసరం, ఎడిషనల్గా అవసరం వస్తుంది కదా అనే ఉద్దేశంతో. మీరు ఇంజక్షన్ కూడా రైతుల దగ్గర ఏం డబ్బులు తీసుకోండి, సింగిల్ రూపాయి కూడా తీసుకోండి సార్, అంతా ఫ్రీగా చేస్తాం సార్. మాకు కావాలి సార్, వుడ్ కావాలి, అందుకే మనం అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. అందుకే అవి ఎంత 30-40 సంవత్సరాలు నాకు కూడా ఐడియా ఉంది సార్ వాటిపైన. నేను మైసూర్ షోపు సుందరరాజు అనే సీనియర్ సైంటిస్ట్ని కలవడం జరిగింది. మనం అక్కడ మైసూరు పోవడం జరిగింది, వాళ్ళంతా మాట్లాడడం జరిగింది. ఎర్రచందనం గురించి రైట్న ఉన్న మెటీరియల్ ఇప్పుడు ఇంతమంది చాలామంది పెట్టారు, నేను కొంటా, ఎర్రచందనం ఉంటే కొంటా, వీళ్ళందరూ తిరిగేటోళ్ళు కూడా ఒక టైప్ ఆఫ్ మనుషులు ఉంటారు సార్ సమాజంలో. అది కొంటాం ఇది కొంటాం తిరుగుతా, ఆ 2 తలకాల పాములు తిరుగు ఒక బ్యాచ్ ఒకటి ఉంటుంది సార్. ఇట్లా పొల్యూట్ చేస్తున్నారు తప్ప నిజంగా ఎర్రచందనం కొనేటోడు, నేచురల్ కొనేటోడు లేరు సార్. అంటే నేను జనరల్గా ఎందుకు ప్రస్తావించా అంటే రైతులు తెలియదు పాపం, తెలియదు సార్. ఇప్పుడు ఎక్కడ కూడా వేసారు సార్ ఎర్రచందనం మొక్కలు, అసలు ఇక్కడ మొక్క పెరగదు, వెంటే పరిగెడతారు. ఇప్పుడు రైతు మీరు అన్నట్టు 20 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, అది కొట్టడానికి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు ఇవన్నీ చాలా కూడా ఉంటుంది కదా. ఇవన్నీ తెలియక రైతులు ఏం చేస్తారు, మనం ఏంటంటే రైతుకు ఒక వాస్తవం చెప్పాలి మనం దీంట్లో సార్. సిరిగంధమైన అగర్వుడ్ అని ఏదైనా పర్వాలేదు, రైతు మోసపోకూడదు. ఇప్పుడు మీకు తెలుసు మా రూరల్ మీడియా ఛానల్ ఎటువంటి వీడియోలు వస్తాయో, నువ్వు ఏ వీడియో చేసినా వీలైనంత వరకు నిజాలు చెప్పాలని. రైతు ఎప్పుడు మోసపోకూడదు, అదే ఉద్దేశంతో మిమ్మల్ని అడిగా. ఈ ఎర్రచందనం ఏంటి, ఈ అగర్వుడ్ ఏంటి, వీటి వేరియేషన్ ఓవరాల్ ఏంటంటే మీకు తెలిసిన వాస్తవాలు రైతులకు తెలియవు, తెలుసుకోవాలి. రైతులు లేనప్పుడు చాలా నష్టపోతారు కదా. దాదాపు 20-30 సంవత్సరాలు దాన్ని పోషించడం చిన్న విషయం కాదు. కాబట్టి మరి వాస్తవాలు చెప్పండి అంతే. వాస్తవాలు చెప్పి మనం ఏది బెస్ట్ రైతు. మీరేం బలవంతంగా అగర్వుడ్ పెంచాలని కూడా మీరు అంటున్నారు కదా, మేము కూడా ప్రమోట్ చేయలేదు. కానీ అగర్వుడ్ని మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఇది ఒక పంట ఉంది, ఇది ఒక చెట్టు ఉంది, ప్రపంచవ్యాప్తంగా దీనికి డిమాండ్ ఉందని చెప్పండి, ఒక సమాచారం ఇవ్వడం వరకే మా బాధ్యత. అంతే సార్, అంతే. రైట్, అంతే చెప్పండి. దీంట్లో ఏంటంటే సార్, ఏ చెట్టు అయినా నీడలో ఏ చెట్టు పెరగదు సార్, కానీ అగర్వుడ్ నీడలో పెరుగుతుంది. ఇంజక్షన్ వేస్తే రెడీ అయ్యే చెట్టు, చావ తయారయ్యే చెట్టు ప్రపంచంలో అగర్వుడ్ తప్ప వేరే చెట్టు లేదు సార్. ఇప్పుడు ఎర్రచందన శ్రీగంధం 30 సంవత్సరాలు ఎవరైనా చెప్పినా 30 సంవత్సరాలు అయితే బరాబరు పడతాయి సార్, దాంట్లో నో డౌట్. పైగా 30 సంవత్సరాలు పట్టినా సహజంగా ఇక్కడ దీనికి ఎర్రచందనానికి శ్రీగంధానికి అగర్వుడ్ డిఫరెన్స్ చెప్తా సార్. అగర్వుడ్ అనేది ఎక్కడ మన ప్రాంతంలో మొక్క పెరిగినా ఇండివిజువల్గా వేసుకున్న మొక్క అని అర్థం. కానీ ఎర్రచందనం శ్రీగంధం ఏంటి, ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉంది కనుక ఎక్కువ ప్రాబ్లమ్స్ సార్. అంటే ఒక చెట్టు పలానానికి ఒక ఎల్ఐకి పర్మిషన్ ఇచ్చాం కట్ చేసుకుని రావని, వాడు అడవిలోంచి కట్ చేసుకొని వచ్చిండా, ఇంకోటి కట్ చేసుకుంటే ఎవరికి తెలియదు. ఆల్రెడీ అడవిలో ఉన్న చెట్లు కట్ చేసుకున్న ఫీలింగ్లో ఉంటాడు వాడు. ఎవరైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంతే రిస్క్ పెట్టిన కారణం ఏంటి, అడవి సంపదని ధ్వంసం చేస్తున్నారేమో అనే భయంతో. ఆల్రెడీ దీని గురించి న్యాచురల్గా పెరిగిన దానికి అంత డిమాండ్ ఉంది కనుక ఇది ఎక్కువ ఆగమైపోద్దని ఉంటుంది సార్. కానీ అగర్వుడ్ ఏంటి, మన ఫారెస్ట్ ఏరియాలో అగర్వుడ్ ఎక్కడా లేదు సార్. ఎవరు అగర్వుడ్ చెట్టు బయటికి తీసుకొచ్చినా అది ఇండివిజువల్గా ప్రైవేట్గా రైతు వేసుకున్నట్టే అర్థం సార్. పాయింట్ అర్థం సార్. రెండో పాయింట్ ఏంటంటే, ఒక అగర్వుడ్ చెట్టు ఒక 10 ఎకరాలు వేసాం సార్. ఒక 4-5 సంవత్సరాల్లో చెట్టు 2 అడుగు చుట్టుకొలత వచ్చింది కనుక మనం ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ కనుక ఇంజక్షన్ చేసాం, తీసాం, కట్ చేసాం. 10 ఎకరాల అగర్వుడ్ చెట్టుని మెటీరియల్ కట్ చేసుకొని అక్కడే సెమీ యూనిట్ ఫ్యాక్టరీ పెట్టేసి, అంటే మనం మూవ్ ఫార్వర్డ్ ఉంటుంది సార్ ఫ్యాక్టరీ ఏదైనా సరే, దాన్ని సెమీ యూనిట్ ఒక లారీలు వేసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే 10 ఎకరాల మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ అయితే ఎంత ఈజీ అంటే ఒక లారీలు వేసుకొని వెళ్ళిపోవచ్చు మొత్తం. అదే ఎర్రచందన శ్రీగంధం ఒక లారీలు 10-15 లారీలు కావాలా, పర్మిషన్లు కావాలా, పెద్ద పెద్ద గొడవలు కావాలి సార్, దానికి పెద్ద పెద్ద ఇష్యూలు కావాలి. కానీ దీనికి అలాంటి గొడవ లేదు సార్. ఎందుకంటే ఆయిల్ తీసేసారు, అరోమా సార్. ఇది ఆయిల్ తీసేది లోకల్ ఎక్కడన్నా డిస్టిలేషన్ పెట్టుకొని తీసేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లమే కాదు సార్. అందులో ఒకటి ఇది ఏంటి, ఎడిషనల్గా వస్తుంది రైతుకి. దీనికోసం రైతు ఏమైనా ల్యాండ్ కొనట్లేదు, బోర్లు వేయట్లేదు, దీనికోసం కేటాయించట్లేదు మనుషుల్ని, దీని మీద 30-40 సంవత్సరాలు వెయిట్ చేయట్లేదు.
అతను పంట తీసుకుంటున్నాడు, అంతర పంట చేసుకుంటున్నాడు, మన విషయం అగరుడ్డు ఉందని తెలియపరుస్తున్నాం. నచ్చిన వాళ్ళు ప్లాంటేషన్ చేసుకుంటారు, లేకపోతే వదిలేయని చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. దట్ ఈస్ బెటర్ అంతే. దట్ ఈస్ బెటర్. దానికి కూడా మళ్ళీ ముందేంటి, మీరు మొక్కలు వేస్తున్నా వెళ్ళిపోతున్నారు, ఎవరు కొంటారో ఇదని ఏం భయం లేదు. అయ్యా నేను కొంటాను, మీరు ఎక్కడైనా తెచ్చుకోండి. నేను చెప్తున్నాను, ఏ చెట్టు అయినా ఇంతవరకు ఎర్రచందనం కానీ శ్రీగంధం కానీ రైతుల దగ్గర ఉన్నది ఇప్పటికల్లా ఎందుకు పోలేదంటే కారణం ఏంటంటే న్యాచురల్గా పెరిగినాయి వెళ్ళిపోతుంది. ఓకే. ఒకవేళ రైతుల దగ్గర ఉన్నది క్వాలిటీ ఉండి ఇప్పటికల్లా అమ్మే శక్తి ఉన్నట్టయితే అసలు న్యాచురల్ అంత పోవాల్సిన అవసరం ఉండదు, రైతు కూడా ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ఎన్ని చెట్లు ఉన్నాయి సార్, 40-50 సంవత్సరాల చెట్లు, ఎర్రచందనం చెట్లు. నా దగ్గర రైతు 30-40 సంవత్సరాలు వెయిట్ చేసి ఈరోజు కొనేటోళ్ళు లేడు, 30,000-40,000 రూపాయలు చెట్టు అమ్మాలంటే ఏం సార్ పరిస్థితి? ఇప్పుడు డ్రెస్సింగ్ చేసిన మీరు 200 టన్నులు ఉంది, మాకు దిక్కు దివాన్ లేదు సార్. రైతు 30 సంవత్సరాలు వెయిట్ చేశాడు దానిపైన, ఎంత టైం పోయింది దానిపైన. నేనేమంటున్నాను, అయ్యా అంతర పంటగా నీళ్ళలో వేసుకోండి, ఎడిషనల్ ఇన్కమ్ వస్తుంది. అగ్రిమెంట్ ఇచ్చి ఇంజక్షన్ మేమేం చేసుకుంటాం, రైతు కావాలి ఏంటి అంతర పంటగా వేసుకుంటాడు, రెండు చుట్టుకోవాలి వెయిట్ చేస్తాడు అంతే. తర్వాత కట్ చేసేది మేమే ఇంజక్షన్, రూపాయి బిల్లు కూడా తీసుకోవట్లేదు కదా సార్, మా గుడ్డు కావాలి కదా. కాబట్టే రైతులకు ఇస్తున్నాం సార్. ఎందుకంటే దీని మీద ఏం డిపెండ్ అవ్వకండి, మీరు వేరే పంటలు వేసుకోండి, వేరే పంటల మీద ఆదాయాలు తీసుకోండి, దీన్ని ఎడిషనల్గా వేసుకోండి, ప్రధాన పంటల మధ్యలో ఖాళీగా ఉన్న ప్రధాన పంటల మధ్యలో వేసుకోండి అని మాత్రం చెప్తాను సార్. ఇదే ఎర్రచందనం శ్రీగంధం పెరగదు దీంట్లో, ఖాళీగా ఉంటుంది. ఇంకా ఏ పంట వేసుకోలేడు రైతు. 30 సంవత్సరాల తోట ఇది, ఏ పంట ఇంతవరకు రాలేదు. అగరు దేశం అగ్రిమెంట్ ఇచ్చాం 30 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం 3 లక్షల రూపాయలు, 10 సంవత్సరాల్లో 30 లక్షల రూపాయలు వస్తున్నాయి.